హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అదేనండి కాస్కో. కాస్కో అనే కంపెనీ అమెరికాలో చాలా ఫేమస్. ఇది ఒక మెంబర్షిప్ బేస్డ్ హోల్సేల్ స్టోర్ అండి. అంటే నార్మల్ సూపర్ మార్కెట్ లాగా కాదు. ఇక్కడ మనం బల్క్లో ఐటమ్స్ కొనాలి, అయినా కూడా చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. క్వాలిటీ ఐటమ్స్ని రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తుంది. కాస్కోలో గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, ఫర్నిచర్స్, ఈవెన్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా దొరుకుతాయి. అలాగే కాస్కో ఓన్ బ్రాండ్ కిర్క్లాండ్ ప్రోడక్ట్స్ కూడా చాలా పాపులర్ అనమాట. ఇది జస్ట్ అమెరికాలోనే కాదండి, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్ లాంటి కంట్రీస్లో కూడా ఉంది. కాస్కోలో షాపింగ్ చేయాలి అంటే మనం మెంబర్షిప్ తీసుకోవాలి. $60 పర్ ఇయర్ ఉంటుంది, కానీ దాని వాల్యూ ఫుల్గా వసూలైపోతుంది. మనం కొన్న వాటిపై 2% డిస్కౌంట్ వెనక్కి వచ్చేస్తుందండి, ఎస్పెషల్లీ మనం ఫ్యామిలీ షాపింగ్ చేస్తే. చిన్న విషయం చెప్తాను, కాస్కోలో రోషరీ చికెన్ అండ్ హాట్ డాగ్స్ కాంబో చాలా ఫేమస్. 1985 నుంచి కాస్కో హాట్ డాగ్ ప్రైస్ $1.50 అనమాట. అందులోనే ఉంది, ఇప్పటికీ ఆ ప్రైస్ మార్చలేదు. సో ఫ్రెండ్స్, కాస్కో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని చూడబోయే ముందు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి సబ్స్క్రైబ్ చేసేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ బుడ్డమ్మ చూడండి, పాలకాన్ని ఎలా వాటేసుకొని కూర్చుందో. నేను వీడియో తీయటం మొదలుపెట్టగానే ఎక్కడి నుంచో వచ్చేస్తుందండి. అమ్మమ్మ నన్ను తీయని ఏం ఫోజులు ఇస్తుందో చెప్పలేం. ఇది ఆస్పరాగస్ అండి. ఇది బాగా కాస్కోలో దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట. క్యారెట్లు చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయి. అబ్బో, టమాటాలు భలేగా ఉన్నాయి. అసలు పైనాపిల్ చూడండి ఎంత సైజు ఉంటాయి అనమాట. పైనాపిల్ కానీ ఆఖరికి ఇది పుచ్చకాయలు ఉంటాయి, 10 కిలోలకి తక్కువ ఉండదు అనమాట. అదిగో ఇది చూడండి, అసలు గుమ్మడికాయలు చూడండి ఎన్ని కిలోలు సైజు ఉందో. ఒక కాయ కోస్తే ఒక ఊరు జనానికి వచ్చేటట్లు ఉందన్నమాట. ఇక్కడ పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు నుండి మంచి ప్రైస్కి దొరుకుతాయి, తక్కువ ప్రైస్కి హోల్సేల్కి దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇక్కడ. పన్నీర్ అయితే పెద్ద పెద్ద స్లాబ్స్ దొరుకుతాయండి, చాలా బాగుంటుంది. అందరు ఇక్కడి నుంచి పన్నీరు తప్పకుండా కాస్కోలో తెచ్చుకుంటారు. ఇది బేబీ స్పినాచ్ అండి, పాలకూర అనమాట. దీనిని మనం కడగవసరం లేదు, డైరెక్ట్గా కూరలో వండేసేసుకోవటమే. ఇది బాక్సుల్లోనూ ఇలా కవర్స్లో దొరుకుతుంది. అరటికాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి అన్నమాట, తీయగా బాగుంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది యుఎస్లో ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ మటన్ చాలా కాస్ట్లీ అండి. పర్ పౌండ్ హలాల్ మీట్లో కానీ ఎక్కడైనా ఒక పౌండ్ $16 ఉంటుందండి. పౌండ్ అంటే 450 గ్రామ్స్ అనమాట మన లెక్క ప్రకారం. కానీ కాస్కోలో $5-6 వస్తుంది పౌండ్. కాకపోతే ప్యాకెట్ మొత్తం 10-12 పౌండ్స్ దాకా ఉంటుంది, $60 పడుతుంది అనమాట. అంతా ఒకళ్ళే తీసుకోవాలి. కాకపోతే ఒక ప్యాకెట్ తీసుకొని 2-3 షేర్ చేసుకుంటే చాలా చీప్ పడుతుంది అనమాట. ముందు మా పాప వాళ్ళు ఎంత చౌకగా ఉంది, ఇది ఎలా ఉంటుందో అని అసలు తీసుకోలేదన్నమాట. మా కజిన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, నాకు భయం వేసి తీసుకోలేదు, మా ఫ్రెండ్ చెప్పింది, నేను తీసుకుంటే చాలా బాగుంది అని చెప్పినప్పటి నుంచి వీళ్ళు తెస్తున్నారు. చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో, క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా. వాటిని మనం కట్ చేసుకునే పని లేదనమాట, చక్కగా డైరెక్ట్గా వండేసుకోవటమే. కానీ చాలా యూజ్ఫుల్, చాలా చీపు, చాలా బాగుందన్నమాట. యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఇక్కడ మామూలు ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్ 2 రకాలు దొరుకుతాయండి. అన్నీ ఇక్కడ తెచ్చుకుంటుంటారు. అసలు అవకాడోలు అయితే పిచ్చ పిచ్చగా దొరుకుతాయి ఇక్కడ. అసలు ఇక్కడ పంట అనుకుంటా, అసలు ఎంత బాగుంటాయి, సైజులు బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా భలే ఉంటుంది. నాకు అవకాడోలు అంటే చాలా ఇష్టం, రోజు తప్పకుండా ఒకటి తింటాను. ఇక క్లాత్స్ విషయానికి వస్తే, ఇక వింటర్లో వింటర్ క్లాత్స్, సమ్మర్లో సమ్మర్ క్లాత్స్, ఏ టైంలో ఆ క్లాత్స్ పెడతారు. అసలు చాలా చీప్గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. సాటర్డే సండేలోనండి ఇలా శాంపిల్స్ పెడతారు. ఈ 2 డేస్ కాస్కో శాంపిల్స్ పెడుతూ ఉంటారు. అవి తింటూ షాపింగ్ చేయాలంటే పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని శాంపిల్స్ వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు. వాటిని తిని నచ్చినట్లయితే కొనుక్కుంటుంటారు అనమాట. చికెన్ ఐటమ్స్, స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్, డ్రింక్స్, ఇలా అన్ని రకాలు చిన్న చిన్న గ్లాసుల్లో, కప్స్లో ఇస్తారనమాట. పిల్లలు సాటర్డే సండేలో మేమొస్తాం అని వెంట పడుతూ ఉంటారు. అదొక సరదా అనమాట. కాస్కోలో షాపింగ్ అయిపోయిన తర్వాత క్యూ లైన్లు ఉంటాయండి, కిలోమీటర్లు పొడవునా ఉంటాయి అన్నమాట.
జనం అందరూ సాటర్డే సండే వస్తారు కదా, ఫుల్ కిటకిటలాడిపోతూ ఉంటుంది. బిల్డింగ్ సెక్షన్ దగ్గరే చాలా టైం పడుతుంది. కాస్కోలో ఆప్టికల్ షోరూమ్ కూడా ఉంది. నా కళ్ళజోడు లూజ్ అయిందంటే ఫ్రీగా చేసి పెట్టాడు. పాప వాళ్ళు అంతకుముందు అక్కడ కొన్నారనుకోండి. అదిగో నా కళ్ళజోడేనమాట. ఒక 10 మినిట్స్లో చేసి ఇచ్చేశాడు. అదిగోండి అక్కడ చికెను, మటను, బీఫ్, ఫ్రాన్స్ అన్ని రకాలు, అవి ఇవి అనుకోకుండా పాకేవి, దూకేవి, గెంతేవి. ఒకటి ఏమిటంటే అన్ని రకాలు బల్క్లో దొరుకుతాయన్నమాట. ఆ కోళ్ళు కూడా దున్నపోతులలో ఇంత లావున ఉంటాయి. ఇక వెజిటబుల్స్ విషయానికి వస్తే అసలు చూస్తుంటే పచ్చివే తినేయాలన్నంత ఫ్రెష్గా భలేగా ఉంటాయండి. మనం కుక్ చేసేటప్పుడు మాత్రం అసలు గిన్నెలో వేయగానే విపరీతమైన నీరు వచ్చేస్తుంది అనమాట. ఇవి కివీస్ అండి, $5 ఉంటుందన్నమాట ప్యాకు. అసలు అన్ని రకాలు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అప్పటికప్పుడు చెట్లను కోసుకొచ్చినట్లే ఉంటాయి అన్నమాట. ఆలుగడ్డ అయితే చిన్న సైజు బస్తాల్లో ఉన్నట్లే ఉంటాయండి, గుట్టలు గుట్టలుగా. అదిగోండి నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, చిన్న సైజు మూట చూడండి ఎన్ని ఉన్నాయో. ఎగ్స్, మిల్క్, క్యారెట్, పాలకూర ఇలాంటివన్నీ ఒక రూమ్ లాగా ఉంటుంది. అక్కడ చాలా చల్లదనం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, అక్కడ దొరుకుతాయి. అదిగో చూడండి గోధుమ పిండి అవన్నీ బస్తాల్లో, పంచదార కాడి నుంచి అన్నీ పెద్ద పెద్ద బస్తాల్లో, చిన్న చిన్న మీడియం బస్తాలు అట్లా రకరకాల సైజులో దొరుకుతాయి. మనకి ఏ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. అదిగో పంచదార చూడండి ఎంత పెద్ద ప్యాకెట్. అదిగోండి ఆ పక్కనే ఆయిల్స్ అనమాట, ఆలివ్ ఆయిల్, మళ్ళీనేమో వెజిటబుల్ ఆయిల్స్ అని అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయి అక్కడ. కొబ్బరి నూనె, ఇంకా ఒకటి ఏంటండి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మనకు కావాల్సినవి అక్కడ ఇవన్నీ కొబ్బరి నూనె డబ్బాలన్నమాట, అన్నీ అక్కడ తీసుకోవచ్చు. ఇగో నెయ్యి, ఇవంతా నెయ్యి. ఇదేమో ఆల్మండ్ పౌడర్ అనమాట. ఈ ఆల్మండ్ పౌడర్ మనం స్వీట్లు అన్నింటిలో వాడుకోవచ్చు. రోజు ఒక స్పూన్ పాలలో కలుపుకొని తాగొచ్చు, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇగో ఇక్కడ పీకాన్స్, నట్స్ అనమాట. ఈ విభాగం అంతా నట్స్, పీకాన్స్, వాల్నట్స్, మళ్ళీ బాదం పప్పులు, ఇక ఒకటేంటిలేండి అన్ని రకాల నట్స్ ఒక సెక్షన్లో ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవిగోండి ఇక్కడ పిస్తా ప్యాకెట్స్, బాదం పప్పు, ఇక అన్ని రకాల నట్స్ ఈ విభాగంలో దొరుకుతాయి అన్నమాట. ఈ విభాగం అంతా చాక్లెట్స్ అనమాట, రకరకాల చాక్లెట్స్ దొరుకుతాయి. ఈ డబ్బాలో చాక్లెట్స్ చాలా చాలా బాగుంటాయండి. లోపల బాదం పప్పు ఉంటుందన్నమాట, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ చాక్లెట్లు అనమాట, ఇన్ని రకాలు దొరుకుతాయి. ఈ ఫెర్రోషెస్ ఇవి చాలా బాగుంటాయి, అన్ని పప్పులు ఉంటాయి, పప్పులు ముక్కలు ఉంటాయి అన్నమాట. ఈ విభాగం అంతా మనకి కాల్షియము అన్ని రకాలు ఉంటాయి అన్నమాట, విటమిన్స్, ట్యాబ్లెట్స్ అన్నీ అనమాట. క్రిక్లాండ్ ఈ కాస్కో వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. ఇక అన్ని మినిమం $200-300 లేకుండా ఎవరో బయటికి రారండి. అసలు వెళ్తే లోపల కాస్కోకి వెళ్తే అన్నీ వేసేసుకోవాలనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్, తక్కువ కొనుక్కొద్దాం ఈసారి అనుకుంటాం కానీ అది కుదరదు, కనపడేయన్నీ వేసేయాలనిపిస్తుంది అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.